మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో 22వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. పునరుద్ధానం లేదని చెప్పండి. సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. రెండోవాడు, మూడోవాడును, 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి, అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన అడిగి, అందుకు యేసు, లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరనో పెళ్లి చేసుకున్నారో పెళ్లికి ఇయ్యబడరో వారు పరలోకమందు దూతల వలె ఉందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ కృప, నీ ఏర్పాటును బట్టి మా రక్షక, శిలువ శ్రమల ధ్యాన దినాలలో మేము 8వ రోజుగా నీ సన్నిధిలోనికి వచ్చుటకు మీరెంతో కృప చూపించినందుకు స్తోత్రములు. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మను కూడవలసిన బిడ్డలకిచ్చి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రక్షకుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన దినాలలో 8వ రోజుగా ఈ రోజు యొక్క వాక్యములో కొన్ని సంగతులు మనము ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజు యొక్క అంశము ఎక్కువ పునరుద్ధానమును గురించి ఉంది. దేని గురించి? పునరుద్ధానం. ప్రియులారా, పునరుద్ధానం అనగా చనిపోయినటువంటి వ్యక్తులు తిరిగి మరలా లేచుట. ప్రియులారా, కాబట్టి క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు. నమ్మినటువంటి వారందరూ కూడా ప్రభునందు నిద్రిస్తే వారు తిరిగి లేచేవారై ఉన్నారు, తిరిగి బ్రతికేవారై ఉన్నారు. ప్రియులారా, తిరిగి బ్రతికినప్పుడు మట్టి శరీరము కాకుండా మహిమ శరీరం వారికి వస్తుంది. మహిమ శరీరముతో వారు లేపబడతారు. వారికి మరణం ఉండదు. ఏముండదండి? మరణం ఉండదు. యుగాల వరకు వాళ్ళు జీవిస్తారు. పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో పునరుద్ధానము లేదని చెప్పండి. సద్దుకయ్యులు ఆ దినం ఆయన వద్దకు వచ్చి, ఎవరంటండి? సద్దుకయ్యులైనటువంటి వారు. నిన్న కొందరు పరిసైలిక శిష్యులను, మరి కొందరు హేరోదీయులను యేసు దగ్గరికి వచ్చిన విషయాన్ని నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము వచ్చినటువంటి వారు ఎవరంటే సద్దుకయ్యులైనటువంటి వారు యేసు దగ్గరికి వచ్చారు. పిల్లరా, వచ్చి రాగానే ముందు
ముందు వారు ఏం చెప్పారంటే పునరుద్ధానము లేదు అన్నారు. వారి నోట ద్వారా ముందు పునరుద్ధానం లేదన్నారు, తర్వాత పునరుద్ధానం ఉందన్నారు. ముందేమన్నారంట? పునరుద్ధానము లేదన్నారు, తర్వాత మరలా పునరుద్ధానము ఉంది అన్నారు. ప్రియులారా, అంటే వారి మాటే వారికి ఏమి లేదు, నికరము లేదు. కొంతమంది ఇలాగే ఉంటారు. కొంతమంది మనుషులు వారి మాటే వారికి ఏముండదు, నికరం ఉండదు. ప్రియులారా, ఈ సద్దుకైలేనటువంటి వారు వచ్చేయమంటున్నారు ఇక్కడ అంటే పునరుద్ధానం లేదన్నారు. అదే మాట నిలబడాలి కదా, నిలబడలేదు. మళ్ళా తర్వాత పునరుద్ధానం ఉంది అంటున్నారు. మళ్ళా అంటే పునరుద్ధానము ఉంది అంటున్నారు. ప్రియులారా, ఏ విషయంలో వీరు పునరుద్ధానము లేదంటున్నారు? ఇక్కడ ఉంది కదా మాట, పునరుద్ధానము లేదని చెప్పండి. ఎవరు వెళ్ళు? సద్దుకైలైన వారు ఆయన వద్దకు వచ్చి. పిల్లరా, ఇక్కడ ఒక ప్రశ్న ఆయనకి వేశారు. ఒక ప్రశ్న అంటే అది జరిగేటువంటి చరిత్రయే. ఏమిటి ఈ జరిగేటువంటి చరిత్ర అంటే, వాళ్ళు కూడా ఒకరు పిల్లలు లేక చనిపోతే పిల్లల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని అతనికి సహోదరునికి సంతానము కలుగు చేయవలనని ఎక్కడుందంట? మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా. ఎవరు చూపిస్తున్నారు? మళ్ళా మోసే ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు. పిల్లలు ఈ సద్దుకైనటువంటి వారికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, కానీ కొన్ని ఈ కలిపేస్తూ ఉంటారు. కనుక ఒరిజినల్ గా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పరు, ఒరిజినల్ గా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారముగా బోధించరు. కొన్ని ఇవి కలిపేవారుగా ఉంటారు. అయితే పిల్లలు ఇక్కడ ఏమన్నారు? మోసే ధర్మశాస్త్రం ఎత్తుకుని పిల్లలు అతను చనిపోయాడు, అతను సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. అయితే 25వ వచనంలో వచ్చేసరికి అందులో నుంచి ఇంకో వరుస వాళ్ళు మరలా చెప్పారు. మోసే ధర్మశాస్త్రంలో ఎలా ఉంది అని చెప్పినటువంటి వీళ్ళు 25వ వచనం వచ్చేసరికి ఇంకో వరుస చెప్తున్నారు. మాలో 7 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 7 సహోదరులు ఉన్నారు. మొదటి వారు పెళ్లి చేసుకున్నారు, కానీ సంతానం లేకుండా చనిపోయాడు. రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, పిల్లరా వాడు కూడా చనిపోయాడు. ఇలా 7. ఒక స్త్రీని 7 వివాహం చేసుకున్నారు. 7 చనిపోయాడు. 7 వెనకాల ఆమె కూడా చనిపోయింది. మరణం అందరికి వస్తుంది పిల్లరా. కాబట్టి ఈ 7 చనిపోయారు. ఈ 7 వెనకాల ఆమె కూడా ఏమైందంటే చనిపోయింది. పిల్లరా, చనిపోయింది. ఇక్కడ మరల ఏమన్నారు వీళ్ళు? పునరుద్ధానమందు. ఎప్పుడంట? పునరుద్ధానమందు. మరి పునరుద్ధానం లేదని ముందు చెప్పారు కదా వీళ్ళు. 27వ వచనం చూడండి. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది. పైన 23 ఏమన్నారు వాళ్ళు? పునరుద్ధానము లేదన్నారు. పునరుద్ధానము లేదన్న వీళ్ళు 27లో వాళ్ళ యేసు మాట కాదు, వాళ్ళ మాటే. 7 ఒక స్త్రీని వివాహం చేసుకున్నారని, ఆ 7 చనిపోయారు, ఆమె కూడా చనిపోయిందని పునరుద్ధానమందు. పిల్లరా, ఎప్పుడంట? పునరుద్ధానమందు. మరి లేదన్నారు కదా, మళ్ళా ఇప్పుడు ఉందన్నారేంటి పిల్లరా? కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యమును మనం బాగా పరిశీలన చేయాలి, బాగా చదవాలి. అందుకే అయ్యగారు ఈ రోజు యొక్క పాఠములు ఏం చెప్పారు అని అంటే, కొందరు పిల్లల బైబిలును అక్కడక్కడ చదువుతారట, కొందరు కీర్తన గ్రంథాలు చదువుతారట. ఏం చేస్తారు? కీర్తన గ్రంథాలు అంటే సులువుగా ఉంటాయి కాబట్టి చదివేస్తారు. పిల్లల కొందరు అక్కడక్కడ ఏం చేస్తారు? లాటరీ తీసినట్టుగా తీసి చదువుతూ ఉంటారు. ఏం తీసినట్టుగా? లాటరీ వరుసగా తీయరు కదా, అక్కడక్కడ తీస్తారు. అలాగే కొందరు ఏం చేస్తారు? బైబిల్ని లాటరీ తీసినట్టుగా తీసి అక్కడ చదువుతూ ఉంటారు.
అక్కడ ఏం రావాలంటే నీవు చచ్చిపోతావని రావాలి. లాడర్ తీసినప్పుడు మళ్ళా తీసినప్పుడు నరకానికి పోతామని రావాలి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు లాడర్ తీసినట్టు తీస్తారా? తీరు. దైవజనులు అక్కడ ఏం చెప్పారు అని అంటే, బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి పంపిన ఒక ఉత్తరము. ఎవరైనా మనకు ఒక లెటర్ చేశారనుకోండి, అక్కడక్కడ మొదటి మొక్క ఆకారం మొక్క చదివి మానేస్తామా? అసలు లెటర్లో ఏముందో మొత్తం చదువుతాం, తెలుస్తుంటాడు. పిల్లల అలాగనంట బైబిల్ అంతా మనం ఏం చేయాలి? చదవాలి. బైబిల్ అంతా చదివి తెలుసుకోవాలి. పిల్లల బహుశా మోసే ధర్మశాస్త్రము వీళ్ళు అక్కడో ముక్క ఇక్కడో ముక్క చదువుంటారు. అందుకే ముందేమో పునరుద్ధానము లేదు అన్నారు, ఆ తర్వాత పునరుద్ధానము ఉందన్నారు. పిల్లల కొందరు బాధకులు కూడా బైబిల్ పూర్తిగా చదవకుండా, అసలు బైబిల్లో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళకు నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు బోధించేస్తున్నారు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు నిబంధనలు చెప్పేస్తున్నారు. ఆ తర్వాత మరలా ఏమన్నారు? అది కాదు ఇది అంటారు మరలా. ఎలాగా పిల్లల అందుచేతని ఇక్కడ పునరుద్ధానం లేదన్నటువంటి వీళ్ళు ఇప్పుడు కూడా పునరుద్ధానం లేదని కింద మాటలు కూడా చెప్పాలి కదా. కింద మాటలోకి వచ్చేసరికి ఏమన్నారు? పునరుద్ధానమందు. ఎప్పుడంట? పునరుద్ధానమందు అంటే ఉందా లేదా? ఉంది. పిల్లల 7 చనిపోయారు, ఆమె చనిపోయింది. పునరుద్ధానమందు 7 బ్రతుకుతారు, ఆమె కూడా బ్రతుకుతుంది. పిల్లల బ్రతుకుతుందంటే పునరుద్ధానము ఉంది. పునరుద్ధానం ఉందా లేదంటే ఉంది. యేసు ప్రభువారు పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నారు. యోహాను సువార్తలో లాజరు చనిపోయినప్పుడు ఆ బేతనియాను ఆయన దర్శించినప్పుడు, మార్త యేసును కలుసుకున్నప్పుడు ఆమె బాధపడుతుంటే అప్పుడు ఆమెతో యేసు ప్రభు అంటారు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే అంటారు. ఆ పునరుద్ధానము నేనే, ఆ జీవము కూడా ఎవరు? నేనే. పిల్లరా అందుకే ఇక్కడ వీళ్ళు పునరుద్ధానముల గురించి మాట్లాడుచు, పునరుద్ధానమందు ఈ 7 ఆమె భారీగా ఉంటుంది కదా అని పిల్లల వారు యేసు ప్రభు వారిని అడిగారు. యేసు ప్రభు వారికి చెప్పడం కాదు, యేసు ప్రభు వారిని అడిగారని ఉంది ఇక్కడ 28 చివరిలో. ఆయనను అడిగిరి. ఏం చేశారంటే యేసు ప్రభు వారిని అడిగారు. అందుకు యేసు ప్రభు వారు 29లో ఏం చెప్తున్నారంటే, అందుకు యేసు లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగుగా మీరు పొరపడుచున్నారు. పిల్లలు మనం తెలుసుకోవలసినవి ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఏంటి 2 విషయాలు? 1 బైబిల్ అంతా తెలుసుకోవాలి. 2 బైబిల్ అంతా తెలుసుకోవడం వల్ల మనము దేవుని శక్తిని మనము తెలుసుకుంటాం. ఎవరి శక్తినగా? దేవుని శక్తిని. పిల్లల దైవ లక్షణాల స్థుతులలో దేవదాసయ్య గారు రాస్తూ, దేవా నీవు శక్తివై ఉన్నావు. దేవుడు ఏమై ఉన్నాడు? శక్తి ఉన్నాడు. శక్తి అంటే దురాత్మ శక్తి కాదు, బలము. శక్తి అంటే ఏమిటి? బలము. పిల్లరా కాబట్టి కొంతమంది అంటారు ఓపిక లేదు, శక్తి లేదంటారు. కనుక దేవుడు శక్తి అయి ఉన్నాడు. దేవుడు శక్తి అయి ఉన్నాడు కనుక దేవుడు ఎవరికి ఇచ్చారు? మానవులకి ఇచ్చాడు, జీవరాశులకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? శక్తిని ఇచ్చాడు. అందుకే మనుషులు ఏం చేయగలుగుతున్నారు? నిలవగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, పని చేయగలుగుతున్నారు. 3 మాటలు చెప్పారు అయ్యారు అక్కడ. ఏం చేయగలుగుతున్నారట? శక్తి లేని వాళ్ళు నిలవబడలేరు, శక్తి లేని వారు నడవలేరు, శక్తి లేని వారు పని చెయ్యలేరు. పిల్లల దేవుడు శక్తి కనుక, ఆ శక్తి మనకి ఇస్తున్నారు కనుక మనం ఏం చేయగలుగుతున్నామట? నిలవగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, 3వది పని చేయగలుగుతున్నాం. పిల్లల కనుక ఈ మాటలో ఒక మాట లేఖనము. ఈవేళ పాఠములో దేవదాసయ్య గారు ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఏమని? లేఖనము అంటే బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథమంతా
చదివి మనము తెలుసుకోవాలి. చదివి మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. చదవకపోతే మనం ఏం చేయలేమో తెలుసుకోలేము. యోధ సైనికునికి అప్పగించేటప్పుడు అంటే అంశం కూడా వచ్చింది కదా, అందుకే మాట చెప్తాను, పిల్లలు చెప్తున్నాను అనమాట. సైనికులకి అప్పగించేటప్పుడు వారికి గుర్తు చెప్తానన్నాడు. ఆ గుర్తు ఏమిటంటే, నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు, కనుక ఆయనను మీరు ఏం చేయండి? సంఖ్యలు వేసి బంధించి తీసుకెళ్ళిపోండి ఇంకా అన్నాడు. పిల్లలు బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా? మామూలుగా మనము ధ్యానంలో ఏదో చెప్పేసుకుంటున్నామా? అమ్మా, బైబిల్లో ఉంది. మత్తయి సువార్తలోనే ఆ మాట మనకి చాలా క్లియర్గా కనపడుతున్నమాట. పిల్లగా ఎవరో పేతురు యోధా గురించి, యేసును గురించి పిల్లగా మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయండి ఒకసారి. 26వ అధ్యాయము 47వ వచనం చదవండి. ఆయనను అప్పగించువాడు నైనా ముద్దు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బాధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. పిల్లరా, మిగతా శిష్యులు ఏమనుకుంటున్నారు? అమ్మా, మిగతా శిష్యులు ఏమనుకుంటున్నారు? యోధ యేసును ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు. యేసు దగ్గరికి వచ్చి యేసును పట్టుకుని, ఎవరినంట? యోధ యేసు దగ్గరికి వచ్చాడు, యేసును ఏం చేశాడట? పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. మిగతా చూసిన వాళ్ళకి అందరికి ఎలా ఉంది? అమ్మా, యేసును తన ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాడు అనుకో. తన ప్రాణముతో సమానముగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసును ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు. పిల్లల మిగతా అనుకున్నాను ఈ సంగతి యేసుకు ముందే తెలుసు. పిల్లల యోధాకు తెలుసు, యోధా తీసుకొస్తున్నటువంటి సైన్యానికి కూడా తెలుసంట. పిల్లల యేసు దగ్గరికి సైన్యము వచ్చేటప్పుడు వారు ఎలా వచ్చారు అని అంటే 47వ వచనములో ఉంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చును, వారితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి మరణకరమైన ఆయుధాలు తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. పిల్లగా యేసేమైనా ఒక బందిపోటు దొంగలాంటోడా, ఒక రౌడీ, ఒక గోండ? పిల్లగా యేసు ప్రభు కాదు. ఒక రౌడీ, ఒక గోండ, ఒక భయంకర వ్యక్తి అయితే ఆయన దగ్గర మరణకరమైన ఆయుధాలు ఉంటాయి. పిల్లలకు జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటారు. ఆయన దగ్గర అలాంటివి ఏమీ లేవు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికారములు ఆయన బోధలోనే కనపడతాయి. ఎక్కడ కనపడుతున్నాయి? బోధలోనే కనపడుతున్నాయి. అయితే యేసు దగ్గరికి వచ్చేటప్పుడు మరణకరమైనటువంటి ఆయుధాలతో వచ్చారు. పిల్లరా, ఆ వచ్చినటువంటి ఆ బంధువుతులు సైనికులకి ఏం చెప్తున్నాడు యోధ అంటే, నేను ముద్దు పెట్టుకుంటాను, అదే మీకు గుర్తు. ఎందుకంటే అక్కడ ఉన్నవారు యేసు ఎవరో, శిష్యులు ఎవరో మీకు తెలియదు. నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు. అందుకే నేనేం చేస్తాను? ముద్దు పెట్టుకుంటాను, మీరు సంఖ్యలు వేసి తీసిపోవన్నాడు. పిల్లరా, కాబట్టి వచ్చినటువంటి యోధ పిల్లల యేసును పట్టుకుని కౌగిలించుకుని పట్టుకున్నట్టే. పిల్లల అప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. మిగతా శిష్యులు అనుకున్నారు, యోధ అబ్బా ఎంత ప్రేమిస్తున్నాడో ఎవరని? యేసుని అని అనుకున్నాడు. పిల్లల తర్వాత తెలుసు, తర్వాత అర్థమైంది. యేసును అమ్మేశాడు. యేసును ఏం చేయడానికి వచ్చాడు? అప్పగించడానికి వచ్చాడు. ఈ 4 మాటలలో 4 మాటలలో ఒక మాట అప్పగించుట. మొదటి మాట అది ఏం చేయడం అట? అప్పగించుట. పిల్లలు అమ్మి వేసినటువంటి యోధ ఏం చేయడానికి వచ్చాడు? యేసును వారికి అప్పగించడానికి వచ్చాడు. యేసును వారికి
అప్పగించడానికి వచ్చాడు పిల్లరా. కాబట్టి అందుచేతని అక్కడ యేసుని ఏం చేశాడంటే అప్పగించాడు పిల్లలంతే. ఎలా అప్పగించాడు అనేది వాక్యములో ఉన్నటువంటి విషయం. ఎక్కడ ఉన్నటువంటి సంగతి? వాక్యంలో ఉన్నటువంటి సంగతి. అందుకే లేఖనము మనము ఎరిగిన వారమై ఉండాలన్న, లేఖనము తెలిసిన వారమై ఉండాలన్న. ఏమి తెలిసిన వారము? లేఖనము ఎరిగిన వారము, లేఖనము తెలిసిన వారు. పిల్లరా, బైబిల్ అంతా మనము క్షుణ్ణంగా చదవాలి. ప్రభు తండ్రి అయిన దేవుడు అంటారు, దివారాత్రులు దీన్ని ధ్యానించండి అంటారు కీర్తన మొదటిలో. పిల్లల దివారాత్రులు అంటే పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానము చేయాలి. పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. అందుకే ప్రభు ఇక్కడ అన్నారు లేఖనము. రెండవది ఏమిటి అంటే దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి మనము ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అన్ని చేయగలవాడు. దేవుడు శక్తివంతుడు కనుక పిల్లల ఆయన చేయలేనిది ఏది లేదు కనుక అందుకే ఆయన కలిగినటువంటి మనము దేవునికి సమస్తము సాధ్యమైనటువంటి గొప్ప నమ్మకంతో నమ్మికతో మనం ఉండి దేవుని శక్తిని చూడాలి. దేవుని యొక్క శక్తి వైపు చూడాలి. పిల్లరా, మనుషులకు, లోకానికి, సాతానికి, వ్యాధులకి, విషపురుగులకు, మరణానికి, వీటన్నిటికీ మీరు ఏం చేయొద్దు అంటే భయపడొద్దని దైవజనులు పిల్లరా చక్కగా రాశారు. కనుక ఎందుకు అనంటే వాటన్నిటి నుంచి విడిపించేవారు, వాటినన్నిటి నుండి తప్పించేవారు, వాటినన్నిటి నుండి రక్షించేవారు యేసయ్య ఉన్నారు. శక్తిమంతుడైన దేవుడు ఉన్నారు. ఎవరంటండి? శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నారు. కనుక అందుచేతనే దేవుని శక్తిని ఎరిగిన వారమై ఉండాలి. కనుక అబ్రహాము గారు దగ్గర ఆయన అంటారు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే లేదు, ఆయన చేయగలడు. అందుకే దేవుని శక్తిని కూడా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. దేవుని శక్తిని ఒకటి లేఖనము తెలుసుకోవాలన్నారు, రెండవది దేవుని యొక్క శక్తిని కూడా తెలుసుకోవాలి. దేవుని శక్తిని తెలుసుకోలేనప్పుడు దేవుడు ఏం చేయగలడు అని అనుకుంటాం. దేవుని శక్తిని తెలుసుకున్నప్పుడు దేవుడు సమస్తమును చేయగలడు అనుకుంటాం. శక్తిని తెలుసుకుంటే, తెలుసుకోకపోతే ఏం చేయగలడని మనం అనుకుంటాం. తెలుసుకోగలిగితే పిల్లరా దేవుడు సమస్తము చేసేవాడని తెలుసుకోగలము. అందుచేత ఇక్కడ ఈ రెండు తెలుసుకోవాలని ప్రభు చెప్పారు. 30లో చూస్తే పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. ప్రభు చెప్తున్నారన్నమాట. పునరుత్థానమందు ఎప్పుడండి? పునరుత్థానం ఉంది పిల్లరా, పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరో పెళ్లికి ఇవ్వబడరు. వారు ఎలా ఉంటారు? పరలోకమందు దూతల వలె ఉంటారు. పిల్లరా, ఎక్కడ దూతలంట? పరలోకమందు దూతల వలె ఉంటారు అని ఇక్కడ చాలా చక్కటి మాట ప్రభువు తెలియపరిచారు. పిల్లరా, కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం మగాలా ఉంటామా, ఆడలా ఉంటామా, మధ్యలో ఉంటామా అని అంటే పిల్లరా, ప్రభువు చెప్పిన మాట దేవదూతల వలె ఉంటారు అన్నారు. ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారన్నారు. గతంలో కూడా మనం అదే అనుకున్నాం, ధ్యానించాం. పిల్లరా, ఈ శరీరం విడిచిన తర్వాత నీవు పురుషుడువా స్త్రీవా సంబంధం లేదు, ఒక ఆత్మ మాత్రమే. పిల్లరా, ఆకారంలో ఒక దూత వలె ఉంటావు తప్ప స్త్రీ వలె పురుషుడి వలె ఉండేటువంటి అవకాశాలు లేవు. పిల్లరా, పెళ్లి
పురుషుడు లేడు, స్త్రీ లేడు. దేవుడు మనల్ని పంపించేటప్పుడు పురుషుడిగా స్త్రీగా పంపించలేదంట. పిల్లరా మరి ఎలా పంపించాడు అని అంటే ఆత్మగా పంపించాడు. ఎలా పంపించాడు? ఆత్మగా పంపించాడు. పిల్లరా శరీర నిర్మాణమును బట్టే పురుషుడు స్త్రీ అనే స్థితి కలుగుతుంది ఇక్కడ. కానీ మరలా ఆత్మ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇక పురుషుడు స్త్రీ అనేది ఉందా? లేదు. పిల్లరా కనుక అందుచేతనే పురుషుడు ఎక్కువ స్త్రీ ఎక్కువ అనేది దేవుని దగ్గర లేదు. దేవుని దగ్గర అంతా ఆత్మలే. దేవుని దగ్గర అంతా ఏమనంట? ఆత్మలే. పిల్లరా దాని గురించే ప్రభు ఇక్కడ తెలియపరిచా. దాని గురించే ప్రభు ఇక్కడ బయలుపరిచా. ఏమని అంటే పరలోకమందు దూతల వలె ఉంటారు. పరలోకమందు ఎలా ఉంటారు? దూతలు ఎలా ఉన్నారు? భార్య, భర్త, పిల్లలు అని కుటుంబం అని ఉందా? లేదు. ఆత్మ ఆత్మ రూపులు, ఆత్మ స్వరూపులు అని ఉంటుంది వాక్యంలో. వారు ఆత్మ రూపులు, ఆత్మ స్వరూపులు అని ఉంటుంది. పిల్లరా అలాగే మనుషులు కూడా ఎవరంటండి? మనుషులు కూడా ఆత్మలే. వచ్చినప్పుడు ఆత్మలే, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మలే. అందుకే మనుషుని యొక్క ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదు. దేంట్లో కలిసిపోయేది కదట? మనుషుని యొక్క ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదు. పిల్లరా బహుశా ఎన్నో ప్రాణులు, జీవులు, పురుగులు, పక్షులు ఎన్నో చూస్తాం మనం. వాటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ మనుషుని యొక్క ప్రాణము, మనుషుని యొక్క ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదండి. ఆత్మలు వచ్చాయి, ఆత్మలుగా వచ్చాం. పిల్లరా దీని మనం వాక్య ధ్యానములో దేవుడు ఆత్మలను భూమి మీదకి పంపిస్తున్నారని ఉంటుంది. దేవుడు ఆత్మలను భూమి మీదకి ఏం చేస్తున్నారంట? పంపిస్తున్నారు. వాళ్ళే మనుషులమైన మనం కనుక పిల్లల ఒకవేళ గత కాలాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే చచ్చిపోయినటువంటి వారే మళ్ళా పుడుతున్నారు. ఎవరంట? చచ్చిపోయినటువంటి వారే మరలు ఏమవుతున్నారు? పుడుతున్నారంటే మరి ఎక్కువ జనం ఎలా అవుతున్నారు? ఒక ఇంట్లో ఒక తాత చచ్చిపోయాడు అనుకోండి, ఓ మనవడు పుడతాడు. అంతే కదా? మరి బోల్డ్ మంది మనవళ్ళు మనవరాలు పుట్టేస్తున్నారు. పిల్లరా మనవళ్ళు మనవరాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ముసలోడు ముసలమ్మే కదా, ఇద్దరే పుట్టాలి కదా. ఎంతమంది పుట్టాలి? అంటే బీసిపోయారు అమ్మా. ఓ ముసలోడు ముసలమ్మ చనిపోయారు, తాత మామ చనిపోయారు అనుకుందాం. పిల్లలు ఆ కుటుంబంలో ఇద్దరే పుట్టాలి కదా. మరి మనవళ్ళు మనవరాలు బోల్డ్ మంది ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు అని అంటే వాక్య ప్రకారముగా చచ్చిన వాళ్ళే ఆత్మలే తిరిగి పంపిస్తున్నాడని లేదు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలను పంపిస్తున్నాడని. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. దేవుడు ఏం పంపిస్తున్నాడట? ఆత్మలు పంపిస్తున్నాడని ఉంది. పిల్లల అందుచేతని ఇక్కడ పిల్లల తిరిగి కూడా వెళ్ళేటప్పుడు కూడా ఏమిటి అంటే పురుషుడు వెళ్ళిపోయినా స్త్రీ వెళ్ళిపోయినా కాదు, అక్కడ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరు వెళ్ళిపోతున్నారట? ఆత్మ వెళ్ళిపోతుంది. పిల్లలు మన బాధ ఏమిటంటే ఆడోళ్ళు పుట్టేశారు. ఎవరు పుట్టేశారు? ఆడోళ్ళు, ఇద్దరు ఆడోళ్ళనండి. ఇద్దరు మగోళ్ళు ఉంటే బాగుండు. ఇద్దరు మగోళ్ళు అయితే బాగుండేది. ఇద్దరు ఎవరు పుట్టేశారు? మన ఏడుపు ఇది. పిల్లగా దేవుడి చిత్తమేమో పంపించినప్పుడు ఆత్మలు, తిరిగి వెళ్ళిపోయినప్పుడు మగోడు లేడు, ఆడదు లేదు. ఉందమ్మా? లేదు. దూతల వల్లే ఉంటారన్న. పిల్లగా మరి ఎందుకు మన బాధ? ఎందుకు మన రోదన? ఎందుకు మన దుఃఖము? అది దైవ చిత్తము. పిల్లల తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటికీ పురుషుని రూపమా స్త్రీ రూపం అనేది అది దైవ చిత్తము. ఏదైతే ఏముంది వచ్చేటప్పుడు ఆత్మలయ్యి రూపాలు లేవు వాటికి. పిల్లల
పురుషుడు స్త్రీ అనే లోపాలు లేవు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. మరి ఈ లోప బాధ ఎందుకు మనకి ప్రియులారా? కాబట్టి కొద్దిగా ఆలోచించినందుకే ఇక్కడ పరలోకమందు పెళ్లికి ఎవరో పెళ్లి చేసుకోరు. పిల్లలు ఈ శరీరం విడిచిన తర్వాత మనిషి దేవదూతల వలె ఉంటారు. ఎలా ఉంటారట? దేవదూతల వలె ఉంటారు, ఆత్మలు. అందుచేతని పిల్లల మోక్షానికి చేరితే దూతల వలె పనిచేస్తారు. పిల్లల నరకానికి చేరితే పిల్లల దూతల వలె వారు ఏం చేస్తారు? కాలిపోతూ ఉంటారు. ఏం చేయబడతారు? కాలిపోతూ ఉంటారు. పిల్లల కనుక పత్రికలలో ఉంటుందన్నమాట, దేవదూతలు పాపం చేస్తే వాటికి క్షమాపణ లేదు, కానీ నరులైనటువంటి వారు పాపం చేస్తే వారికి ఏముంది? క్షమాపణ ఉందన్న. ఎందుకంటే దేవదూతల కొరకు ప్రాణం పెట్టడానికి రాలేదు ఆయన, నరుల కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు వచ్చాడు. నరుల కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు వచ్చాడు, కానీ దేవదూతల కొరకు ప్రాణం పెట్టడానికి లేదు. అందుకే నరులుగా జన్మించిన ఆత్మలకు దేవదూతలుగా ఉండే ఆ స్థితి, ఆ స్థానము దేవుడు మరలా మనకి ఇస్తున్నాడు. పాపం చేసినటువంటి దేవదూతలకు మరలా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. పిల్లల తిరిగి మరలా ఆ స్థితి వాటికి ఇవ్వట్లేదు, కానీ నరులైనటువంటి మనకైతే కనుక మరలా ఆ స్థితిని ఇస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ఆ మాట తెలియపరిచారన్నమాట. ఏమని అంటే పరలోకమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఎవరు, కానీ దేవదూతల వలె ఉంటారు. ఎలా ఉంటారంటండి? దేవదూతల వలె ఉంటారన్నారు. పిల్లల కింద మనం చూస్తే మరి మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని మీతో చెప్పుచున్న మాట మీరు చదవలేదా? ఆయన సజీవుడికి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన పిల్లగా జనులందరూ ఆయన బోధతో ఆశ్చర్యపడి 33 వరకు వెళ్ళం. పిల్లగా ఇందులో ఇంకా కొంత మరణం దాగి ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లగా కనుక వారికి నేను ఏమై ఉన్నానంటే దేవుడినై ఉన్నానన్నారు. అంటే వారికి చేస్తున్న వాగ్దానం, వారికి చేసినటువంటి వాగ్దానం. పిల్లగా ఆ తర్వాత ఏం చెప్పారు అక్కడ? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు చనిపోతున్నాం, చనిపోయినటువంటి వారు తిరిగి మరలా బ్రతుకుతున్నారు. బ్రతికిన తర్వాత వాళ్ళ మృతులు కాదు, సజీవులే. వాళ్ళు ఎవరంటే బ్రతికించబడిన తర్వాత వాళ్ళు ఎవరు? సజీవులే. వారికి నేను దేవుడు అన్నాడు ఆయన. అంటే వాళ్ళు దేవుడితో ఉంటారు, దేవుడు వాళ్ళతో ఉంటారు. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడలేని వారు, బ్రతకలేని వారు మృతులే. ఇంకా వాళ్ళు సజీవులు కాదు, వాళ్ళకి దేవుడు కాదన్నారు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, ఈ చనిపోయి ఇక లేపబడలేని వారు, సజీవులుగా బ్రతకలేని వారు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. అక్కడ ఆయన ఉంటాడా? ఉండడు. మీకు అర్థమైంది కదండి? నరకంలో కాలుచున్న వారి దగ్గర దేవుడు ఉంటాడా? ఆయన దూతను ఉంచుతాడు, దేవుడు ఉండడు. అందుకే వారికి నేను దేవుడిగా ఉండను అంటున్నాడు అక్కడ. సజీవులుగా లేపబడినటువంటి వారికి ఎవరికంటండి? సజీవులుగా లేపబడిన వారు దేవుడి దగ్గర ఉంటారు. వారికి నేను ఎవరిని? దేవుడును అంటున్నారు ఆయన. పిల్లరా, సజీవులుగా లేపబడటానికి కోసమే ఏమిటన్నారు ఇక్కడ? పునరుద్ధానం. ఏమిటి? పునరుద్ధానం. ఆ పునరుద్ధానం కావాలంటే ఇక్కడ క్రీస్తు కావాలి, ఆయన శిలువ కావాలి, ఆయన మరణము కావాలి, ఆయన రక్తము కావాలి. మీకు అర్థమైంది కదండి? ఆయన శిలువ, మరణ, రక్తాలు లేకపోతే మనకేమి లేదు? పునరుద్ధానము లేదు. పునరుద్ధానము జీవము నేనే అన్నారు. ఈ పునరుద్ధాన జీవము మనకి ఎలా కలుగుతుంది అంటే, ఆయన శిలువ, మరణ, రక్తముల ద్వారా, ఆయన శిలువ శ్రమల ద్వారా, రక్తం సిందించడం ద్వారా, ఆయన మన కొరకు చనిపోవటం ద్వారానే మనకేం కలుగుతుంది? ఈ పునరుద్ధానము కలుగుతుంది. ఆయన శిలువ లేకపోయినా
గుండములో నరకములో కాలాలు. ప్రియులారా, పునరుద్ధానం ఉంది అని అంటే మనం ఎక్కడ ఉంటాం? ప్రభు దేవునితో ఉంటాం. ఎవరితో ఉంటాం? దేవునితో ఉంటాం. సజీవులకు నేను ఎవరన్నారైనా దేవుణ్ణి అన్నారు. ప్రియులారా, ఆ స్థానము మనం సంపాదించుకోవాలి అంటే ఈ 40 దినాలు 40 బాణాలు మనం నాశనం చేసే సైతాన్ని మీద వేయాలి. ఈ 40 దినాలు పిల్లగా దేవునితో ఉండడానికి ఆ వరాలు, ఆ నాణ్యాలు మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ దినము పునరుద్ధానమును గురించి తండ్రి, నీ వాక్యము చదవాలని, నీ శక్తిని తెలుసుకోవాలని, పునరుద్ధానము ద్వారా దూతల వలె నీతో ఉండే భాగ్యము కలుగుతుందని కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మాతో మీరు మాట్లాడారు కనుక ఇవి మా అంతర హృదయంలో ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.